200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యూనిక్ గణేష్ గురించి తెలుసా మీకు? సో అసలు ఈ స్వయంభూ ఎలా వెలిసింది, సో ఆలయ విశిష్టత ఏంటి, సో క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది బ్రిటిష్ కాలంలో 1824లో మద్రాస్ రెజిమెంట్ ఆఫ్ సిపాయిస్ వాళ్ళు ఈ బాయి తవ్వకాల్లో ఈ విగ్రహం అనేది బయటపడింది. సో ఆ తర్వాత జగద్గురు కంచి కామకోటి పీఠం మహాస్వామి వారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తకంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ఠన చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు ఆ పూజలు అనేది చేస్తూ ఉంటారు ఇక్కడ. సో ఎక్కువ మంగళవారం శనివారం అయితే చేస్తుంటారు. సో ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. ఇక్కడ రాహు కేతు కాలసర్ప దోషాలకు ఇక్కడ పూజలు చేస్తే సో తగ్గిపోతాయని బలంగా నమ్ముతుంటారు. అందుకనే ఎక్కడెక్కడో చాలా లాంగ్ నుంచి కూడా వచ్చి ఈ యొక్క పూజ అనేది చేస్తారనమాట. సో దీనివల్ల వ్యాపారం ఉద్యోగం రీత్యా అన్నీ మంచి జరుగుతాయని సో ఇది ఒక నమ్మకం. ఈ టెంపుల్లో ఇంకా మెయిన్ హనుమాన్ టెంపుల్ ఉంది, ఆ తర్వాత శివాలయం, అన్ని టెంపుల్స్ అయితే ఇందులో భాగమే ఉన్నాయి. సో చాలా బాగుంటుంది, మంచి పీస్ఫుల్గా ఉంటుంది. ఇది లొకేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి రూట్లో హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట. సో వెళ్ళండి, ఖచ్చితంగా అయితే దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే కామెంట్లో లొకేషన్ అని పెట్టండి, నేను డైరెక్ట్ మీకే డిఎం చేస్తాను. మా ముద్దాత నుంచి ఓకే దేవాలయం అనేది నాన్నకాలం మేము మా కొడుకు 5 వంశం అయింది. ఓకే, ఇది అన్నదానం ప్రతి శనివారం ఉంటుంది. ఓకే, ప్రతి శనివారం అన్నదానం పెడతారు. 26 సంవత్సరం అయింది. 20 సంవత్సరం నుంచి పెడుతున్నారా? ఓకే. ఉదయ్ హాయ్ చెప్పు. ఎన్ఆర్ఐ. సో ఇక్కడ ఫేమస్ వినాయకుడు ఎందుకు అంటే 40 సర్పాలతో వినాయకుడు ఉంటాడు. ఇక్కడ ఏంటంటే బేసికలీ కాలసర్ప దోషాలు యాగాలు అవన్నీ చేస్తారు ఈ టెంపుల్లో. సో ఎందుకు ఫేమస్ అంటే పూర్వం ఆదిశేషుడు అష్టదిక్పాలకులకి రక్షణగా 8 మందిని సర్పరాజుని నియమించాడు అనమాట. అందులో ఎవరెవరు ఉన్నారు అంటే ఒకరు అనంతుడు, ఒకరు గురికుడు, ఒకరు వాసుకి, ఒకరు శంఖపాలకి, ఒకరు తక్షక, ఒకరు మహాపద్మాక్షక, ఒకరు కర్కోటక, ఇంకా పద్మాంకురవ. ఎందుకు చేసిందంటే ఆదిశేషుడు అంటే వినాయకుడు అనుగ్రహంతో చేసిందనమాట. ఇది ఎందుకు అనమాట. సో గణేశుని కటాక్ష పొందినవాడు కాబట్టి ఆదిశేషుడు 8 మంది సర్పరాజులని నియమించిందనమాట అష్టదిక్పాలకి రక్షణగా. మిగతా 4 ఎవరు అంటే ఒకరు కుమారస్వామి, పరశురాముడు, మన్మధుడు, కార్తవీర్యుడు. ఓకే. ఇంకా ఇవి 12 కాలసర్ప యాగాలు అనమాట. బేసికలీ మన అష్టదిక్పాలకులు ఎవరు అంటే తూర్పులో ఇంద్రుడు ఉంటాడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతిలో నిరుతి, పశ్చిమంలో వరుణుడు, వాయువంలో వాయువు, ఉత్తరంలో కుబేరుడు, ఈశాన్యంలో ఈశాన్యుడు. సో ఈ 8 మంది అష్టదిక్పాలకి ఈ 8 మంది సర్పరాజులు అనమాట. రక్షకులు. ఓకే.